జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో మాజీ మంత్రి బాలినేని భేటీ కానున్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఇద్దరు నేతలు సమావేశం కానున్నారు. పవన్ తో భేటీ అనంతరం జనసేన పార్టీలో చేరే తేదీని బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బాలినేనిని కలిసేందుకు ఒంగోలు వైసీపీ నేతలు విజయవాడ వస్తున్నారు. అలాగే సామ్నేని ఉదయభాను కూడా జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ కానున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. సుమిత్ర, జగ్గేపేట మాజీ ఎమ్మెల్యే మాజీ విప్పు సామ్నేని ఉదయభాను వైసీపీని వీడి జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే ఆయన జగన్మోహన్ రెడ్డి తీరుపై కూడా తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు. గతంలో కూడా అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి మాట తప్పి మోసం చేశారనే ఆవేదన కూడా వినిపించిన ఆ పరిస్థితి. దీంతో తన ఉన్న పరిస్థితి ఎలక్షన్లకు ముందే అతను జనసేనలో చేరతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే చివరి నిమిషంలో కొన్ని ఈక్వేషన్స్ కారణంగా ఆయన పార్టీని వీడకుండా అక్కడే ఉండిపోయారని కూడా చెప్తా ఉన్నారు. అయితే వైసీపీ ఓటమి తర్వాత కూడా పాఠాలు నేరవకపోవడం, జగన్మోహన్ రెడ్డి అదే పండాన్ని కొనసాగిస్తూ ఒంటెద్దు పోకలతో ముందుకు సాగుతుండో, కనీసం సీనియర్లనే గౌరవం లేకుండా ఎక్కడా కూడా కనీసం సంప్రదింపులు కానీ సమావేశాలు కానీ ఏర్పాటు చేయకపోవడం వంటి పరిణామాలతో చాలా మంది సీనియర్ నాయకులను కూడా వైసీపీని వీడు పక్క పార్టీలు చూస్తారు. అందులో భాగంగా సామ్నేని ఉదయభాను జనసేనలో చేరేందుకు సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే అభిమానులతో కార్యకర్తలతో కూడా ఆయన సమావేశమయ్యారు. అయితే తాజాగా మనకు అందుతున్న సమాచారం దగ్గర కొద్దిసేపటి క్రితం జనసేన కేంద్ర కార్యాలయానికి సామ్నేని ఉదయభాను చేస్తున్నారు. ఇప్పుడే ఆయన లోపల కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది. దీంతో ఇప్పుడు పవన్ తో ఆయన 1-to-1 భేటీ కానున్నారు. ఈ నెల 22వ తేదీన ఇప్పుడే జనసేనలో కూడా ఆయన సిద్ధమవుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తో భేటీ సహాయం సంతరించుకుంది. ప్రధానంగా ఉదయభాను గతంలో వైఎస్ఆర్ అప్పటి నుంచి కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. అనేక మార్లు వరుసగా ఎమ్మెల్యే అయిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైసీపీలో గెలిచినప్పుడు కూడా మంత్రి పదవి వస్తానని భావించినప్పుడు మంత్రి పదవి రాకపోగా 2వ పర్యాయం గ్యారంటీగా నీకు ఇస్తానన్నా అని చెప్పి మీడియా ముఖంగా ప్రజల ముఖంగా జగ్గేపేటలో వేదికగానే ఆయన ప్రకటించారు. కానీ 2వ విడతలో కూడా జోగి రమేష్ కి అనూహ్యంగా మంత్రి పదవి కట్టబెట్టి సామ్నేని ఉదయభానుకి అన్యాయం చేశారు. అప్పుడే ఆయన తొలిసారిగా ఉదయభాను ఎప్పుడు కూడా ఎటువంటి సమస్య వచ్చినా కూడా వైఎస్ఆర్ ధీటుగా ఉంటారని భావిస్తారు అందరూ. కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన మోసానికి 2వ విడతలో మంత్రి పదవి ఇవ్వకుండా అతను మాట తప్పి మోసం చేసిన వైనాకి ఆ రోజు మీడియా సాక్షిగా కన్నీరు కూడా పెట్టి తన ఆవేదన వెలిబుచ్చారు. గతంలో ఎవరో కూడా తనను ఈ విధంగా మాటలు చెప్పి నమ్మించి గొంతు కోయలేదు, మోసం చేయలేదు అని చెప్పి ఆ రోజు చెప్పారు. అయితే అప్పుడు అధికారంలో ఉండటం కొంతమంది పార్టీ కీలక నేతలు వచ్చి సముదాయించడంతో ఆయన సైలెంట్ అయిపోయారు. కానీ ఇప్పుడు ఎన్నికలకు ముందు కూడా వెళ్ళి మొత్తం ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న పరిస్థితులు కూడా వివరించినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి పూర్తిగా పెడచెవిని పెట్టడం, తన మాటలను పరిగణలో తీసుకోకుండా ఇష్టానుసారంగా సీట్లు కేటాయింపు కావచ్చు, అక్కడ లోకల్ కూడా ఇతర ప్రాధాన్యతను తగ్గించి బయట వ్యక్తులకి కీలకంగా బాధ్యతలు అప్పచెప్పడం వంటి పరిణామాలతో కూడా ఆయన తీవ్రంగా వేదన చెందారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వైసీపీ బలోపేతం చేసే దిశగా జగన్మోహన్ రెడ్డి అడుగులు వేయకపోవడం, ఇటువంటి వరుసగా జరిగిన
జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చిన సందర్భాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో కూడా విస్తుపోయేలా ఉండటం, వింత కలిగించేలా ఉన్న నేపథ్యంలో చాలా మంది సీనియర్ నాయకులు జగన్మోహన్ రెడ్డితో నడిస్తే ఇక తమకు గోదావరి అని భావించారు. అందులో భాగంగానే ఇప్పుడు బాలినేని వ్యవహారం నడుస్తుండగా ఇప్పుడు సామాన్య ఉదయభాను వ్యవహారం కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో అభిమానులందరూ కూడా పార్టీని వీడెందుకు సుముఖంగా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. రేపు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో అదేవిధంగా అక్కడ ఉన్న అభిమానులు కార్యకర్తలతో కూడా సమావేశం ఏర్పాటు చేసుకుని ఈ నెల 22వ తేదీన జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేస్తా ఉన్నారు. ఈ అన్ని అంశాలు కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కలిసి చెప్పేందుకు ఆయన పార్టీ కార్యాలయానికి చేరుకున్నట్టు కూడా తెలుస్తోంది. ఇప్పుడు లోపల మరో ఒక అరగంటలో పవన్ కళ్యాణ్ తో భేటీ అవుతారు. భేటీ తర్వాత ఆయన బయటకు వచ్చి ఏ అంశాలు మాట్లాడతారు, అలాగే తన భవిష్యత్ కార్యాచరణపై ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు వేచి చూడాల్సి ఉంది మనకు సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.